ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఈ మహానాడు వేదికను రాయలసీమలో పెట్టినందుకు మేము ఈ రాయలసీమ ప్రజల తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఏ విధంగా అక్రమ కేసులు ఎదుర్కొన్నామో, వేదిక ముందర ఉన్నటువంటి మీరు, వేదిక వెనక ఉన్నటువంటి మనమందరము కూడా ఎన్నో అక్రమ కేసులు పెట్టించుకొని ప్రతి ఒక్కరము కూడా నిద్ర లేని రాత్రులు గడపడం జరిగింది. ఆ ప్రభుత్వంలో తీసుకునేటువంటి ఆ యొక్క దుర్మార్గులు పెట్టినటువంటి అనేక అక్రమాలకు చాలామంది కుటుంబాలు కూడా నష్టపోయి, చాలామంది కూడా మనమందరము కూడా జైళ్లకు వెళ్ళడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో మనం ఎక్కడైనా స్వేచ్ఛగా మీటింగ్ పెట్టుకోవాలన్నా, లేకుంటే ఎక్కడైనా ధర్నాలు చేయాలన్నా రాత్రికి రాత్రే మన అందరినీ కూడా తీసుకెళ్ళి జైళ్ళలో పెట్టి అక్రమంగా, అదేవిధంగా ధర్నాలు పెట్టకుండా, ఆఖరికి ఏదైనా ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవాలంటే బీటీ రోడ్ల మీద ఒక జీవోను తీసుకొచ్చి జీవోను అడ్డం పెట్టుకొని ఆ రోజు మన అందరికీ కూడా ఎక్కడ కూడా నిరసనలు కూడా తెలియజేయకుండా చేసినటువంటి నాయకు ఆ రోజు గత ప్రభుత్వాన్ని ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు యువగలం యాత్ర మొదలుపెట్టినప్పుడు ఎన్నో ఆటంకాలు సృష్టించారు, అడుగు అడుగున ఇబ్బందులు పెట్టారు. ఆఖరికి మాట్లాడడానికి అవకాశం లేకుండా మైకును సైతం లాక్కొని ఒక్క అడుగు ముందుకు వేయలేమంటే ఈరోజు ఆయన శాంతియుతంగా, ఆ రోజు మీరు ఎన్ని పెట్టినా తన నోరే మైకు అని చెప్పి ఆ రోజు పాదయాత్రను పెట్టి ప్రజల వద్దకు వెళ్ళినటువంటి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఆనాడు గంజాయి ప్రభుత్వం, ఎక్కడ చూసినా గంజాయి రాష్ట్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్ను గంజాయి రాష్ట్రంగా మార్చారు. ఎక్కడ చూసినా గంజాయికి అలవాటు పడిన యువత అనేక మంది కూడా ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఒక గంజాయి కాదు, ల్యాండ్ మాఫియాను పెట్టుకొని చాలామంది పేద ప్రజలందరివి కూడా వారి యొక్క ఆస్తులను లాక్కోవడము, విశాఖపట్నంలో అయితే ఎక్కడ చూసినా కబ్జాలను కూడా పెట్టడం జరిగింది. ఎర్రచందనము, ఆ రోజు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ రాష్ట్రమును అంతా కూడా కొల్లగొట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సోషల్ మీడియాలో పోస్టులు ఆ రోజు మనం వ్యక్తిగతంగా ఏదైనా ఉన్న స్వేచ్ఛను తెలియజేస్తే సోషల్ మీడియాను కూడా ఆ రోజు పెట్టిన వారి మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టి అందరినీ కూడా నిర్బంధించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆఖరికి పారిశ్రామికవేత్తల మీద, కాంట్రాక్టర్ల మీద ఎక్కడ పోయినా అరాచకాలు, ఎంతో మందిని కూడా ఆ రోజు పారిశ్రామికవేత్తలను కూడా రాకుండా తరిమేసి కాంట్రాక్టర్లు చేయకుండా చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మహిళల మీద నేరాలు, అదేవిధంగా చాలామందిని పట్టులో పెట్టుకోవడం, అక్కడ చేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద నేరాలు జరగకుండా నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాలు తెచ్చినటువంటి ప్రభుత్వం, గంజాయి రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి లేని రాష్ట్రంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడినారని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషపడుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ గంజాయి ఒక్కటే కాదు, యాంటీ నార్కోటిక్స్ మీద పెట్టి ఈగల్ డిపార్ట్మెంట్ను కూడా ఏర్పాటు చేసినటువంటి మన యొక్క ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు కూడా ఈరోజు ఎంతో స్వేచ్ఛగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు చెప్పడం లేదు. వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. మీటింగులు పెడితే కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా చేసుకోవచ్చని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడినారంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు మనల్ని అందరినీ కూడా అభినందిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నాడు శాంతి భద్రతలు అదుపులో లేకుంటే పరిశ్రమలన్నీ కూడా తరలి వెళ్ళిపోయాయి. ఈరోజు శాంతి భద్రతలు రాష్ట్రంలో ఉన్నాయి, శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పి రాష్ట్రంలో పరిశ్రమలన్నీ కూడా పరిగెత్తుకొని వచ్చి పోటీగా పరిశ్రమలు కూడా మన దగ్గరికి వస్తున్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక విషయం అందరికీ కూడా తెలియజేయాలి. మనమందరం కూడా
దాదాపుగా 2 దశాబ్దాల కాలం విందట మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రాయలసీమ ప్రాంతమే కాదు, ఫ్రాక్షనిజంతో అట్ట ఉడికిపోయినటువంటి ఈ ప్రాంతం అప్పుడు ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఎంతోమంది ఆందోళన చెంది ఈ ఫ్రాక్షన్ రూపు లేకుండా పోతుందా అని చెప్పి ఆడపిల్లలు ఆడతల్లులు వారి కుటుంబ సభ్యులు ఆలోచన చేసే టైంలో ఆ యొక్క ఫ్రాక్షన్ మీద ఉక్కుపాదం పెట్టారు. ఆ రోజు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఫ్రాక్షన్ను నిర్మించారో, ముఠా నాయకులు నిర్మించారు, అందరినీ కూడా చేసినటువంటి రౌడీజాన్ని అరికట్టిన తర్వాత ఆ రోజు ఎవరైతే మామూలు కార్లలో కమాండర్ జీపులలో తిరిగేవారు ఈరోజు ఫార్చునర్ కార్లలో తిరుగుతున్నారంటే ప్రతి ఫ్రాక్షనిస్ట్ కుటుంబంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారందరూ కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాయలసీమలో బాంబుల సంస్కృతి లేకుండా చేసి బాంబులు అనేటువంటి ఎక్కడ కూడా కనపడకుండా సొంత పార్టీ నేతలైనా సరే తప్పు చేస్తే వారికి జైలు తప్పదని చెప్పి గతంలో మన పార్టీకి సంబంధించిన నాయకులు తప్పు చేస్తే వాళ్ళను కూడా ప్రజాస్వామ్య పద్ధతులు మీరు కూడా ఎవరికైనా జైలుకి వెళ్ళడం తప్పదు అని చెప్పినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నాడు మన ప్రభుత్వ ప్రాణాలు ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ప్రజల రక్షణగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఈ రోజు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పెద్దలు ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు గారు. ధన్యవాదాలు సార్.